మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మిమ్మల్ని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తాను. నందమూరి నటసింహం అభిమానులందరికీ నమస్కారం అండి. ఒక రుద్రతాండవానికి మిగతా రచయితలను అప్పచెప్తే మరి బాలయ్య బాబులో ఉన్న చిన్ని బాలకృష్ణుని ఎవరు బయటికి తీసుకురావాలి? ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు. అందుకే ఇందులో రాసిన పాట అది. నందమూరి బాలుడాయ అందమే చారెడాయ 100 మందికొక్కడాయ అల్లరే బోలెడాయ దొమ్మలేమో అదిరిపాయ ఇది కదా కావాల్సింది ఇడుసు ఇడుసు. ఆ గొంతు కూడా నాదే. మరి ఆ పదం పుట్టింది అభిమానుల దగ్గర నుంచే. అఖండ సినిమాకి మా తమన్ గారు సంగీతం అందజేస్తే రివ్యూల్లో ఒక అభిమాని చెప్పాడు, ఆ తమన్ బాలయ్య బాబుకు సంగీతం ఇస్తే దొమ్మలు అదిరిపోయినాయండి అని. అక్కడి నుంచే ఈ హుక్ లైన్ పుట్టింది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాలయ్య బాబు గారికి, అట్లాగే మా బోయపాటి గారు. ఈ పాట అర్ధరాత్రి పుట్టిన పాట ఇది. నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉంటే పాపం ఎంతో ఓపికతో నన్ను వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించి 1 గంటన్నర ఫోన్లోనే ఉండి ఈ పాట నాతో రాయించారు. సార్, మీ ఓపికకు నా ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. మరొక్కసారి ఈ అఖండ 2 ద్వారా బాలయ్య బాబు రుద్రతాండవాన్ని మనం థియేటర్లో చూద్దాం. అక్కడ వెళ్దాం అందరం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దొమ్మలేమో అదిరిపాయ అంటే గుండెలు అదిరిపోవడం అండి. అది రాయలసీమలో దొమ్మలు అంటారంట గుండెల్ని. సో చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. అండ్ మీరు నెక్స్ట్ ఈ సినిమాలో చాలా మంత్రోచ్చారణలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మన తమన్ సార్ మ్యాజిక్ తెలిసిందే కదా. ప్రతి అడుగున ప్రతి